భాషలు భవిష్యత్తు. నాలుగవ తరగతి పాఠ్యపుస్తకాల్లో వివిధ రాష్ట్రాల ప్రజల కట్టుబొట్లు, జీవన విధానాలను గురించి పాఠాలున్నాయి. వారి వారి పండుగల గురించి, ప్రత్యేకతల గురించి కూడా వివరంగా కాకున్నా చూచాయిగా కొంత చెప్పారక్కడ. అందులో మన రాష్ట్రం గురించిన పాఠం చదువుకుని బయట రోడ్డు మీదకు వస్తే పాపం పిల్లలకు ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి. ఒకప్పుడు మనిషి వేషం, భాష, తీరు, తెన్ను చూచి ఏ ప్రాంతం వారో చెప్పడం వీలయ్యేది. సినారే గారు చెప్పినట్టు నాగరికత మన గోచీలు పీకించి ఎరుకు ప్యాంట్లు తొడిగించింది. ఇటీవల ఆడపిల్లలంతా పంజాబీ పద్ధతిలోకి మారిపోయారు. దేశం ఆ చివర నుంచి ఈ చివర వరకు ఏ ప్రాంతం వారైనా ఒక్కలాగే కనబడుతున్నారు. ఈ కొంచెం నాగరికత ముదిరితే ఇక్కడ వారు కారేమో అన్న అనుమానాలకు కారణమవుతున్నారు. ఇంకొంచెం నాగరికత ముదిరితే ఇక్కడ వారు కారేమో అన్న అనుమానాలకు కారణమవుతున్నారు. నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడితే అందరి నోట ఒకేలాంటి మాట. మాతృభాషలో సంభాషణ అనాగరికతకు గుర్తు. టెక్నాలజీ అందరినీ ఒకే గాట కట్టేస్తుందని అర్థం వచ్చే సూత్రం ఒకటి ఉంది. టెలిఫోను ఒక కాలంలో కలిగిన వాళ్ల ఇళ్లలోనే ఉండేది. ఇప్పుడు అది పల్లెటూరులో, గల్లీలో వాళ్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. రూపాయి జేబులో ఉన్నవారైనా టెలిఫోన్ వాడుకోవచ్చు, అదొక పద్ధతి. టెక్నాలజీ మనకు అందించిన మరొక అద్భుతం టెలివిజన్. అందులో రకరకాల ఛానల్స్, రకరకాల ప్రోగ్రామ్స్. ఏ కార్యక్రమం ఏ భాషలో తయారైందో అర్థం కాదు. అసలు ఆ మనుషులు మనవాళ్లేనా అని అనుమానపడుతుంటే అచ్చమైన తెలుగులో మాటలు వినబడడం మొదలవుతుంది. చాణక్యుడు ఒకనాడు హిందీలో మాట్లాడతాడు, మరో రోజు తెలుగులో మాట్లాడతాడు. మరీ కొన్ని ఛానల్స్లోనైతే అందరూ కలిసి ఎవరికీ అర్థం కాని భాషలో కేకలు వేస్తుంటారు. అది సంగీతమని అనుకోమంటారు. ఒక కార్యక్రమాన్ని అరడజను అంతకన్నా ఎక్కువ భాషల్లోకి డబ్ చేస్తే గిట్టుబాటు. అందులోని విషయానికి, కట్టుబట్టు వగైరా వివరాలకు, వినబడే భాషకు పొంతన ఉంటుందా అన్న ప్రశ్న ఎవరికీ పట్టదు. ఏ తర్వాత అందరము మన భాషలను మరచిపోతున్నాం. ఇంకా మర్చిపోకుంటే ఇంకొన్ని రోజుల్లో తప్పనిసరిగా మర్చిపోతాం. కంప్యూటర్ రంగంలో భారతీయులు ఎటు చూచినా జెండా ఎగరేసి జై అంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇందుకు మన వారికి గల భాషా పాండిత్యం కారణమని గమనించాలా? మనం సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుని 4 బొట్లేరు ముక్కల నుండి నవల్స్ దాకా అప్పజెప్పగలుగుతాం. సల్మాన్ రుష్దీ, విక్రమ్ చంద్ర, చిత్రా దివాకరుని వగైరా లాంటి ఆంగ్ల రచయితలను కోకొల్లలుగా ప్రపంచానికి పంచుతాం. మనకు అంటే చదువుకున్న భారతీయులకు ఇంగ్లీష్ చేతగావడం కంప్యూటర్ రంగంలో ఒక పెద్ద అనుకూలమైన అంశం అయి కూర్చుంది. చైనా, జపాన్ వారికి చదువు రాదని కాదు, ఇంగ్లీష్ మాత్రం మనకు వచ్చినంత బాగా రాదుగాక రాదు. అది సంగతి. కొత్త శకాలు, సహస్రాబ్దాలు వస్తే రానివ్వండి, కొత్తదనాన్ని తెస్తే తేనివ్వండి, కానీ గుర్తించవలసిన సంగతులను మాత్రం కొన్నింటిని గుర్తించవలసిన బాధ్యత మన మీదే ఉంది. వెనకటి సంగతి ఏమో కానీ ప్రస్తుతం ప్రపంచంలో 6,000 భాషలు వాడుకలో ఉన్నాయి ఇంచుమించు. అంటే ఇంకా ఎవరి భాష వారికి ఉందనే అనుకోవచ్చు. ప్రగతిగతి ఇలాగే సాగితే 2100 నాటికి మిగిలే భాషలు 3,000కు తక్కువేనని అంచనా. పండుగలకు ప్రతిదానికి ప్రత్యేకతలుండేవి. ఫలానా పండుగని ప్రత్యేకంగా పట్టింపులుండేవి. యూరోప్ వాడి యంత్రాల పుణ్యమా అని ఇప్పుడు అందరూ అన్ని పండుగలకు సేమ్యాలు చేసుకోవడం ఒకటే మిగిలిపోయింది. అవి కూడా మన పాత పద్ధతిలో సేమ్యాలు కానే కావు. అచ్చంగా అలాగే ప్రపంచమంతటా ఇంటర్నేషనల్ భాష అయిన ఇంగ్లీషు ఒక్కటే. అదొక్కటే మిగిలినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అన్ననాడు వారి ఉద్దేశం ఒకటైతే ఇవాళ నిజంగా ప్రపంచమంతా ఒకే కుటుంబమైంది.
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 5వ వంతు మంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారట. అందరినీ ఒకే గాట కట్టే సంస్కృతి విశేషానికి ఉదాహరణగా ముందు ఇంగ్లీష్ భాషను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కొంత భాగంలో కొంతకాలం పాటు సడకులుండేవి. సడకేమిటి అసహ్యంగా అన్నవాళ్ళు ఉన్నారు. దాన్ని రోడ్డు అనాలి అని నచ్చజెప్పారు. ఇప్పుడు ఆ సడకులన్నీ ఇంచుమించు రోడ్డులైనయి. అదలా ఉంచితే మనం మాత్రం ఇంగ్లీషు కొంచెం తెలుగు శైలి గల టింగిలీషు భాష వంట పట్టించుకుంటున్నాం. వాట్ యార్ అనే మాటలో యార్ అంటే నేస్తం అనేది ఉర్దూ మాట అని మనకు తోచనే తోచదు. ఇది మన రాష్ట్రానికి మన దేశానికి పరిమితమైన పద్ధతి కానే కాదు. ప్రపంచమంతటా ఎవరికి వారు తమదైన ఇంగ్లీష్ మాటకారితనాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ ఇతర మల్టీమీడియా మాధ్యమాలను గురించి తలుచుకుంటే ఇంగ్లీష్ తప్ప మరో భాష మిగిలేనా అన్న అనుమానం రాకమానదు. అందరికీ కనీసం కొందరికైనా అర్థమయ్యే ఇంగ్లీషు ఒక రకమైతే స్థానిక భాషల పదజాలాన్ని ఇంగ్లీష్తో కలిపి తయారు చేసే భాషలు మరింత విచిత్రం. ఉత్తర భారతంలో హింగ్లీష్, దక్షిణంలో టింగ్లీష్ అని మనం సరదాగా అనుకుంటాం. కానీ అవసరం వచ్చినప్పుడు ఇంగ్లీష్ వాడికి అర్థమయ్యేలా విషయం చెప్పగలం కూడా. సింగపూర్లో సింగ్లీష్ ఉంది. అందులో మలై, చైనీస్ భాషలు ఇష్టంగా కలిసి ఉంటాయి. అది అక్కడి వాళ్ళకు తప్పితే మరొకటికి అర్థం కాదట.